చిగురే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కు మరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం శ్రీదేవి డ్రామా కంపెనీ బెల్లం చెప్తే వినాలి. అసలు ఓనర్ అమ్మగారు ఎక్కడ ఉన్నారు ఏం అర్థం కావట్లేదు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళి ఈవెంట్ చేయాలి, ఈవెంట్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అసలు ఏం అర్థం కావట్లేదు. మొత్తానికి ఓనర్ గారు ఎక్కడున్నారు? ఈవెంట్ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా. కొంతమంది హస్బెండ్స్ నాకు ఫోన్ చేసి చాలా ప్రాబ్లమ్ ని చెప్పాను. వాళ్ళు వస్తేనే తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం ఏం జరుగుతుందని. దాని తర్వాత మనం ఏ ఈవెంట్ చేయాలో అప్పుడు అర్థం అవుతుందా? అవును, వాళ్ళు రావాలి. సరే మీరు వెళ్ళి కూర్చోండి, నేను వాళ్ళు పిలుస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇబ్బందిలో ఉన్న మొగుళ్ళందరూ ఈ స్టేజ్ మీదకి వచ్చేయండి. మిగిలినదా ఏమైంది? ఎవరైనా ఎపిసోడ్ లో కామెడీ చేయమన్నారా ఏంటి? ఎందుకు మొహాలు ఎలా పెట్టుకున్నారు? నిన్న యాంకరింగ్ చేయమన్నారు. బయట అద్దం ఉంది, పౌడర్ డబ్బా ఉంది, డబ్బులు బాక్స్ అయితే మీరు కొట్టుకొని రావాల్సింది కదా. సబ్బు బిల్ ఉంది, కానీ వేయడానికి రింగులు లేవంటే మొత్తం 2 జోరుకు పెట్టుకొని వచ్చేసావు ఇక్కడ నువ్వు. అసలు ఏంటి ఇలా మొహాలు పెట్టుకున్నారు? మేమంతా భార్యా బాధితుల సంఘం, వాళ్ళ పట్టే బాధలు తట్టుకోలేక అవన్నీ చెప్పుకుందామని మీతో వచ్చాం. మీకు పెళ్లి ఎప్పుడైంది? అయిందిలే, మీకు తెలియకుండా. ఆయన ఎవరో తెలుసుగా, మా ప్రెసిడెంట్ గారు మా తరపున మాట్లాడడానికి వచ్చారు. ప్రెసిడెంట్ గారు మాట్లాడండి. ఎవడు బోర్డు పెట్టింది? బెల్లం చెప్తే వినాలా? బోర్డు తీయండి ఇమిడియట్ గా. అది మా ప్రెసిడెంట్ గారు అంటే. అది కూడా బెల్లం చెప్తేనే తీస్తాం. మీరు ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేశారు? ఎంతకి బెల్లం చెప్పింది చేసి అంటే బెల్లం కూడా అప్పుడప్పుడు చెప్తే కొన్ని వినాలి. వదిలేండి సార్, ఎందుకు లేదు. మా డైరెక్టర్ గారు చూసారా సార్? ఇంతకీ మీరు సీరియల్ డైరెక్టర్ ఎందుకు అయ్యారు సార్? ఇంట్లో పిల్లలు ఏడిపించలేం కదా, సీరియల్లో ఏడిపిస్తే ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటారు, అది చూసి మనం నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అది కంటిన్యూ చేయండి సార్. బిందెల కారాలి వాళ్ళకి. అది అన్న రోజు నా భార్య కొడుతుందన్న. ఏ భార్య? భాస్కర్ = రాముడు. ఒకటే బాణం, ఒకటే విల్లు, ఒకటే భాస్కర్. ఆడు చెప్పింది విల్లు, ఇల్లు కాదు. ఇల్లు ఉన్నాయి, విల్లు ఒకటే. మా ఆవిడ కూడా కొడుతుంది రోజు నన్ను. నీ ఆవిడ ఏం మాట్లాడుతున్నావా? ఇందాక నీ చెయ్యి చూసే ఏంటి పురుష రేఖ ఇంత బాగుంటే ఎంత మంచి భార్య వచ్చి తెలుసా నీకు? అది రేఖ కాదు, మా ఆవిడ పెట్టిన వాత. నీది అదేనా? నీకు పెట్టిందా? నా భార్య అయితే ఎక్కడ పడితే అక్కడ చితక్ కొడుతున్నాను. నీకు కొడుతున్నట్టు తెలుస్తుందా భయ్యా? అంటే అప్పుడప్పుడు తెలుస్తుంది. ఏంట్రా ఇక్కడ పెద్దలు మాడుకుంటూ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నన్ను కొడుతుందండి. మరి స్కూల్ కి వెళ్ళకపోతే కొట్టదా? అది కాదండి, ఇంట్లో పనులు లేకపోతే కొడుతుందండి. నీకు పెళ్ళైందా? నువ్వు ముందు ఏం చేయలేదు ఫస్ట్? మీరు ప్రెసిడెంట్ అయ్యి మీరు భయపడటం సార్ పిల్లానికి? చంద్రుడి మీద కాలు పెట్టినోడు కూడా ఇంట్లో కాలు పెట్టాలంటే భార్య తలుపు తీయాలి. మా తలుపులు తీయమంటే భార్య తలుపు తీయాలంటే ప్రెసిడెంట్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. చంద్రుడి మీద కాలు మీకు నీ చంద్రుడికి దండం రా బాబు.
మాకు ఇంట్లో టార్చర్ భరించలేకపోతున్నాం. మాకు సండే ఒక్కరోజు మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలి, అది కూడా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలోనే ఎంటర్టైన్మెంట్ కావాలి. మీరు ఇస్తారా ఇవ్వరా? మాకంటే ప్రెసిడెంట్ గారికి ఎక్కువ టార్చర్ ఉన్నట్టుంది మాకు. ఇక నుంచి మేము పనులు చెయ్యం, వాళ్ళే చెయ్యాలి. అయితే అది మీరే అడగాలి. మరి రా వాళ్ళని కూడా పిలిపించండి, అప్పుడు అడుగుతాం. పెళ్ళమ్స్ అందరూ ప్రవేశించండి. ఒక్క నిమిషం. శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమందరూ శాంతి ప్రియ వాళ్ళు. శాంతి ప్రియ వాళ్ళు. శాంతి శాంతి ప్రియ అంటే ఈ శాంతి కాదు, పీస్. మేము పీస్ మెయింటైన్ చేస్తాం. మా హస్బెండ్స్ కూడా అలాగే ఉన్నారక్క అక్కడ. ఏ హస్బెండ్ నీవుడు? ఇంట్లో పనులన్నీ వదిలేసి ఏం చేస్తున్నారు ఇక్కడ? పైగా మన సమస్యలకి లేదు ఇక్కడ, మళ్ళీ ఊర్లో సమస్యలా? అందరు తీసుకొచ్చింది దేనికి? మా సమస్యను పరిష్కరించుకోవడానికి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, వచ్చాం. మాకు న్యాయం కావాలి. ఇంట్లో పనులు ఎవరు మీకు చేస్తారు? న్యాయం కావాలంటే కోర్టుకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తుంది? నాకు ముమైత్కాన్ కావాలి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? This is insult for software industry. మీరు ఎవ్వరు ఎంటర్టైన్ ఇవ్వట్లేదా హస్బెండ్స్ కి? బట్టలు అల్లే ఉతకాలి, అంట్లాలే తోమాలి, బాత్రూమ్ అల్లే కడగాలి. ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ ఏం కావాలి? ఒక మొగుళ్ళు లేకుండా వాడేస్తాం తెలుసా? ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో బేసిక్లీ పెళ్ళయిన తర్వాత హస్బెండ్స్ ఎంటర్టైన్మెంట్ మీరు చెప్పినట్టు వాళ్ళే బట్టలు ఉతకాలి, బాత్రూమ్లు కడగాలి, అంట్లు తోమాలి. హస్బెండ్స్ మీరందరికీ ఇది ఓకే కదా ఈ ఎంటర్టైన్మెంట్? నాట్ ఓకే. మాకు మేము ఒప్పుకోం. మర్యాదగా చెప్తున్నా, అర్జెంట్ కి ఇక్కడ వచ్చేయండి. 60 కేజీల ఆటం బాంబ్ ఇక్కడ. ఒసే శ్రీవాణి, అబద్ధాలు చెప్పకే. 60 కేజీలు కాదు, 120 కేజీలు నువ్వు. మీ ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఆవిడ పెరుగుతోంది. పూర్ణ గారు మీరు ఇంత అందంగా కనిపించాలంటే ఆబ్వియస్లీ వాళ్ళే పనులు చేయాలి. ఆడదాని మీద చెయ్యెత్తుతావా? ఇప్పుడు కాలెత్తా ఏంటి? ఏరా నోకరాజు, నీకు అవసరమైనప్పుడు ఆసియా లేకపోతే ఏషియాలో ఉన్న అమ్మాయిలందరితో తిరిగేది. మీ ప్రెసిడెంట్ ఏంటి వెనుకున్నాడు ఇక్కడ ఇంత జరుగుతుంటే? ఇప్పుడు ఇస్తారు మా ప్రెసిడెంట్ గారు ఇచ్చేయండి. చూడు తమ్ముడు, ఆ, చంద్రుడి మీద కాలు పెట్టినోడు కూడా. హలో, మీరు అందరూ పెళ్ళం మాట వింటారు కదా? ఇప్పుడు చూడు, ఏమే నా పెళ్ళం ముందుకురా. కాలు ఇక్కడ దొరుకుతుంది గోగు. కాలు షూతుడు. ఇది నా పెళ్ళం అంటే ఇలా ఉండాలి. సరే శాంతి, మేమందరం ఇంత గొడవ పడుతున్నాం, ఇంతకు మీ హస్బెండ్ ఎక్కడ? అంటే హస్బెండ్ అంటే ఒక సపరేట్ గా ఉంటారా? శ్రీవాణి గారు, మీ చీర అంత నీట్ గా శుభ్రంగా ఉంది, మీరు సబ్బు వాడతారా సరుపు వాడతారా? మా ఆయన్ని వాడతారు. ఏమన్నా అది గారు, చెప్పరా. మీ అందరు పిల్లలు వచ్చారు, మా ఆవిడ మాత్రం రాలేదండి. ఇంట్లో బాసలు నేను ఉతుకుతా, బట్టలు నేనే ఉతుకుతా, ఇల్లు మొత్తం నేనే క్లీన్ చేస్తా. అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి. అది ఓన్లీ బట్టలు ఉతికితే ఉండర్రా. మా ప్రెసిడెంట్ గారి లాగా ఉండాలి. ప్రెసిడెంట్ గారు చెప్పండి మన గురించి. చంద్రుడి మీద కాలు పెట్టిన ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు పిల్లలు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా లేకపోతే మొగుళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారా చూసేద్దాం. రెడీ? ఎవ్వరు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు మాట వినాలి. ఓకేనా? సో ఈ కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి పెల్లమ్స్ వర్సెస్ మొగుడూస్. ఓకే, ఇదిగో పంతం సాంగ్ వేశారు. భాను వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేళ్ళింది. వాళ్ళ ఆయన రాంప్రసాద్ అని చెప్పండి ఫస్ట్ భానుకి. సో పిల్లలందరూ మీకోసం 2 సోఫాలు అక్కడ రెడీగా ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి కూర్చోండి. Oh my god, this Mogudu versus Pellam is going to be very entertaining, you know.
నన్ను తీసుకెళ్ళడానికి ఆ. రమ్మని చూద్దాం. అసలు ఇక్కడ నుంచి కదులుతాం అనుకున్నావా? ఇంతకీ మీరు బట్టలన్నీ బాగా మంచిగా ఉతికేసి వచ్చారంటగా? నేనా? బాత్రూమ్ కూడా బాగా రుద్ది స్పార్క్లింగ్ వైట్ చేసి వచ్చారంటగా? అన్ని కడిగిన ప్రెసిడెంట్ గారు సైలెంట్ ఉన్నారు. నా మీద పడండి ఇంకా మీరు. చంద్రుడి మీద కాలు పెట్టిన ప్రతి ఒక్కడు ఇంట్లో కాలు పెట్టాలంటే పెళ్ళం తలుపు తీయాలి. ఈయన స్టేజ్ మీద నుంచి ఆ చంద్రుడి మీదకి పంపండి. అయ్యా మీకు దండం పెడతా. ఏం చెప్పమంటారు? ఒకటే డైలాగ్ ఇచ్చారు. ఎవరు రాబోతున్నారు చూసేద్దాం. తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా, గివ్ మీ ఛాన్స్, తరత్తా మత్తర వేస్తా, తరత్తా మత్తెక్కిస్తా, తరత్తా పిచ్చెక్కిస్తా, గివ్ మీ ఛాన్స్, ఓ బేబీ సత్తా చూపిస్తా బేబీ, ఓ బేబీ సెప్పా సరిగిస్తా బేబీ. ఇంతకీ నా బావేడి అల్లుడు గారు. ఒరే అల్లుడు, ఒరే బేవకూఫ్, బేవకూఫ్. అత్త నువ్వు వచ్చావు, మరదలు వచ్చింది, మామయ్య వచ్చాడు, నా పెళ్ళాం ఎక్కడ? రానానింది, నిన్నే తీసుకురమ్మనింది. రానందా? అసలు దానికి చెల్లి ఉందని ముందే చెప్తే దీన్ని చేసుకునేవాను కదా నేను. నాకు తెలుసురా నా పిల్లల మీద నీ కన్ను ఉంటదని. అయ్యి బాబు బావా మరదల పిల్ల ఒక్క ముద్దివ్వరా నువ్వు. అమ్మా బావ ముద్దడుగుతున్నాడు, ఇచ్చేమంటావా? కోతి మీద గుద్దుతానని చెప్పు. దేవుడా, అత్తేంటి మూతి మీద గుద్దుతానంటది? నువ్వు గుద్దులు గుద్దితే నా మూతిలా అవ్వదు. అయ్యి బాబు మరి ఆవిడతో కాపురం ఎలా చేస్తానా? మరి దేవుడికే తెలియాలి. మరి మరదలు పెళ్ళాం, నా పెళ్ళాం, అది కూడా దేవుడికే తెలియాలి. ఏంటే బావా అని రా బావా. అల్లుడు పద. నేను రాను. రా బావా. వస్తా. బావా. రానని చెప్పారా? ఏంట్రా నువ్వు వచ్చేది? నేను తీసుకుపోతాను. ₹1,00,000 వాచి నీ దెబ్బకి అద్దం పగిలింది, అందులో ముళ్ళు పోయింది. నా అల్లుడు ముళ్ళు పోయిందంట. ఆది గారు మీ వాచ్ ముళ్ళు పోయిందా? ఓ అలానే ముళ్ళు పోయిందట. ఆది గారు గెట్ వెల్ సూన్ అండి. ఎందుకు? ఏదో మీ వాచ్ ముళ్ళు పోయిందంట కదా? ఏమైంది నీకు? ఎంట్రీ వరకు బాగుంది, మళ్ళీ సడన్ గా ఏంటి కొట్లాడుకోవడం? అది కాదమ్మా, ఆ. మా ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే పడేసి ఇక్కడికి వచ్చాడు. ఎవరు? ఇంకెవరు? నా అల్లుడు. నేను కడిగేసి వచ్చాను కదా, మళ్ళీ అల్లుడు కూడా కడగాల. ఏం జరిగినా వాళ్ళు పిలిచినా నేను వెళ్ళను. ఎందుకెళ్ళావు? మా ప్రెసిడెంట్ గారు ఉన్నంతకాలం మాకు తిరిగేయలేదు, మేము ఆడే కూర్చుంటాం. ఇదిగో నేను రాను. మీ ప్రెసిడెంట్ గారు కూడా ఇరగొడతాం మేము రాకపోతే. ఈ ముళ్ళు ఇరగొడితే ఇరిగే ముళ్ళు కాదమ్మా. ఇప్పుడు మీరందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ దేనికి వచ్చారు? మీరు దేనికి వచ్చారు? అది ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి వచ్చాను. అందరూ దానికే వచ్చాం. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది మొగుడు వర్సెస్ పెళ్ళం ఫైట్. మొగుడు గెలిస్తే పెళ్ళం మాట వినాలి, పెళ్ళం గెలిస్తే మొగుడు మాట వినాలి. వాళ్ళు ఆడగెలుస్తారు, వాళ్ళ మొహాలు చంద్రుడి మీదకి ఎక్కేసరికి జీవితకాలం అయిపోద్ది.